దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్లో భారత బ్యాటర్లు విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ మినహా ఎవ్వరూ పెద్దగా రాణించలేదు. మిడిల్ ఆర్డర్లో వచ్చిన శ్రేయస్ అయ్యర్ 2 టెస్టుల్లోనూ ప్రభావం చూపించలేకపోయాడు. దీంతో అతడిపై సోషల్ మీడియాలో విమర్శలు వచ్చాయి. వాటిని భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఖండించాడు. కేవలం ఒక్కరినే వేలెత్తి చూపడం సరికాదని హితవు పలికాడు. శ్రేయస్ అయ్యర్ మాత్రమే దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్లో విఫలం కాలేదు. విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ పర్లేదనిపించారు. రోహిత్, శుభ్మాన్ గిల్ విఫలమైన సంగతి గుర్తుపెట్టుకోవాలి. సఫారీ గడ్డపై ఆడడం బ్యాటర్లకు అంత తేలిక కాదు. అందుకే కేవలం ఒక్కరినే నిందించడం సరికాదు. సెలక్షన్ కమిటీ కూడా శ్రేయస్ అయ్యర్కు మరిన్ని అవకాశాలు ఇవ్వాలి. అప్పుడే అతడు మరింత మెరుగ్గా రాణించడానికి వీలుంటుంది అని గవాస్కర్ వ్యాఖ్యానించారు. ఫేస్ బౌలింగ్కి అనుకూలంగా ఉండే దక్షిణాఫ్రికా పిచ్లపై మరీ డిఫెన్సివ్గా ఆడడం కూడా నష్టం చేస్తుంది. ఫుల్ షార్ట్ పిచ్ బంతులను శ్రేయస్ అయ్యర్ అడ్డుకునేందుకు ప్రయత్నించి పెవిలియన్ చేరాడు. విదేశీ మైదానాల్లో పరుగులు రాబట్టాలంటే దానిపై విపరీతంగా శ్రమించాలి. డిఫెన్స్ ఆడుతూ వికెట్లను సమర్పించుకునే బదులు రిస్క్ తీసుకొని దూకుడుగా ఆడేందుకు మొగ్గు చూపాలి. అలాంటప్పుడు బ్యాటింగ్కు స్థిరత్వం ఉండదు. కానీ కౌంటర్ అటాక్ చేయడం వల్ల బౌలర్లు గతి తప్పే అవకాశం ఉంది అని మాజీ క్రికెట్ దిగ్గజం సంజయ్ మంజ్రేకర్ తెలిపాడు.